నమస్కారం. మనం ఈరోజు ఒక ఎన్నికల ఫలితాన్ని కేవలం అంకెల్లా కాకుండా ప్రజలు మనతో ఏం చెప్తున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలూరు నియోజకవర్గంలో వచ్చిన తీర్పు గెలుపోటములను మించి అసలైన పాలన ఎలా ఉండాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేదానికి ఒక అద్దం పడుతోంది. ఇంతకీ ఆ అద్దంలో మనకేం కనిపిస్తుందో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఈ కథ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఆలూరు నియోజకవర్గానికి సంబంధించింది. ఏ ప్రాంతం గురించైనా మనం తెలుసుకోవాలంటే ముందుగా అక్కడి నేల స్వభావాన్ని, అక్కడి ప్రజల జీవిత పోరాటాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ల బతుకు పోరాటమే వాళ్ల రాజకీయాలకు పునాది. ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తాం. ముందుగా ఆలూరు జీవననాడిని పట్టుకుందాం. ఆ తర్వాత ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల తీర్పును చూద్దాం. ఆ తీర్పు వెనుక ఉన్న కారణాలేంటో విశ్లేషిద్దాం. ఆపై పాలన కోసం ఒక కొత్త వ్యూహాన్ని, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఒక బ్లూ ప్రింట్ను, చివరగా నిజమైన నాయకత్వానికి మార్గాన్ని అన్వేషిద్దాం. సరే, ఇక మొదటి భాగంలోకి వెళదాం. ఆలూరు జీవన నాడి. అసలు ఇక్కడి ప్రజల నిజమైన కష్టాలేంటి, సుఖాలేంటి, వాళ్ల గుండె చప్పుడు మనకు ఏం చెప్తోంది? ఆలూరు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే చాలా సున్నితమైంది, చాలా పెలుసుగా ఉంటుంది. ఆలోచించండి, ప్రతి 10 కుటుంబాల్లో 8-9 కుటుంబాలు రోజువారీ కూలిమీద బతుకుతున్నాయి. అంటే ఈరోజు పని దొరికితేనే రాత్రికి ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. దానికి తోడు చదువుకున్నవాళ్లు తక్కువ, పనికోసం వేరే ఊర్లకు వలస వెళ్లేవాళ్లు ఎక్కువ. చూసారా, ఈ అనిశ్చితి, ఈ అభద్రతా భావమే వాళ్ల ఆలోచనల్ని, చివరికి వాళ్లు వేసే ఓటుని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పూర్తిగా ఒక గ్రామీణ ప్రాంతం. ఇక్కడి జనాభాను చూస్తే సగానికి పైగా బోయ అంటే వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవాళ్లుంటారు. ఆ తర్వాత కురువ వర్గం వాళ్ళు సుమారుగా 20%. సో ఈ రెండు వర్గాల మద్దతే ఇక్కడి రాజకీయ దిశను నిర్దేశిస్తుంది. కాని కులాలకు, పార్టీలకు అతీతంగా దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలందర్నీ వేధిస్తున్న సమస్య ఒకటుంది. అది నీటి కరువు. తాగడానికి గుక్కెడు నీళ్లకోసం, పొలానికి తడి అందించే నీళ్లకోసం ఇక్కడి ప్రజలు అంతులేని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేదవతి కాలువగాని, నాగరడోణ రిజర్వాయర్గాని ఆ పనులు అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఈ తీరని సమస్యలే వాళ్ల దైనందిన జీవితంలో ఒక భాగమైపోయి రాజకీయాలపై వాళ్లలో తీవ్రమైన అభిప్రాయాలను, కొన్నిసార్లు ఆగ్రహాన్ని కూడా పెంచుతున్నాయి. ఇక రెండో భాగం కత్తిమీద సాములాంటి ఎన్నిక. ఈ ఫలితాన్ని మనం ఒక సాధారణ విజయంగా ఎందుకు చూడకూడదు? ఇదొక హెచ్చరిక అని ఎందుకు అంటున్నాం? గెలుపు ఓటములను నిర్ణయించిన తేడా ఎంతో తెలుసా? కేవలం 2831 ఓట్లు. జస్ట్ 2831. చూడ్డానికి చిన్న నంబరే కావచ్చు, కాని దీని వెనక ఒక బలమైన సందేశముంది. ఇది పండగ చేసుకోవాల్సిన గెలుపు కాదు. ఇది ఎక్కడ తప్పు జరిగిందో లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పే ఒక గట్టి హెచ్చరిక. ఓట్ల లెక్కలు చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1,00,000కు పైగా ఓట్లొచ్చాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీకి దాదాపు 97,000 పైచులకు ఓట్లు పడ్డాయి. ఈ చాలా స్వల్ప తేడా ప్రజల అభిప్రాయం ఎంత బలంగా, ఎంత తీవ్రంగా విడిపోయిందో మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే దాదాపు 89% ఓటింగ్ జరిగింది. ఇది చాలా అసాధారణం. ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరగడమంటే ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నారో, మార్పు కోసం తమ గొంతును ఎంత బలంగా వినిపించాలనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం వాళ్ల ఓటు హక్కును వినియోగించుకోవడం కాదు, తమ ఆవేదనను, తమ ఆకాంక్షలను బ్యాలెట్ పెట్టెలో నింపడం. సరే, ఇప్పుడు మూడో భాగానికి వద్దాం. తీర్పు విశ్లేషణ. కేవలం 2831 ఓట్ల తేడా ఎందుకొచ్చింది? ఈ ఫలితం వెనుకున్న అసలు కారణాలను కాస్త లోతుగా తవ్వి చూద్దాం. ఈ తీర్పును ప్రధానంగా 2 శక్తులు ప్రభావితం చేశాయి. ఒకవైపు ప్రభుత్వానికి ఒక బలమైన సంక్షేమ కవచముంది. నవరత్నాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరిన 2,70,000 కోట్ల రూపాయలకు పైగా నగదు ప్రతి ఇంటికి ఒక భరోసా ఇచ్చింది. కాని మరోవైపు ప్రభుత్వానికి ఒక బలహీనత కూడా ఉంది. స్థానికంగా నీటి ప్రాజెక్టులు ఆగిపోవడం, కొత్తగా ఉద్యోగాలు రాకపోవడం, ఇవన్నీ తీవ్రమైన అభివృద్ధి శూన్యతను సృష్టించాయి. అంటే సంక్షేమం ఓట్లను కాపాడితే అభివృద్ధి లేకపోవడం ఆ ఓట్లను దూరం చేసింది. పార్టీ అంతర్గత కారణాలే కాదు, కొన్ని బయటి ఒత్తిళ్లు కూడా ఈ ఫలితాన్ని శాసించాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలిపోలేదు. ఒక కీలకమైన స్థానిక నేత పార్టీ మారడం వల్ల ముఖ్యంగా బోయ సామాజిక వర్గంలో ఓట్లు చీలిపోయాయి. వీటన్నిటికీ తోడు ఇప్పుడు పల్లెల్లోకి కూడా ఇంటర్నెట్ బాగా విస్తరించింది. దీనివల్ల తప్పుడు సమాచారం చాలా వేగంగా వ్యాపించి ఓటర్ల ఆలోచనలను ప్రభావితం చేసింది. మన రాజ్యాంగం మనందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఇచ్చింది నిజమే, కాని ఆ స్వేచ్ఛతో పాటు ఒక బాధ్యత కూడా వస్తుంది. ఏదైనా ఒక సమాచారాన్ని నమ్మే ముందు, దాన్ని 10 మందికి పంచే ముందు దాని వెనక ఉన్న నిజానిజాలను నిర్ధారించుకోవడం మనందరి బాధ్యత. ఇప్పుడు 4వ భాగం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కేవలం కొత్త పథకాలు ప్రకటించడం సరిపోదు. ఒక కొత్త ఆలోచనా విధానం కావాలి. దానినే మనం ప్రాచీన భారతీయ స్ఫూర్తితో చతుర్ముఖ సిద్ధాంతం అని పిలుద్దాం. ఇందులో మొదటి సూత్రం శివుడి తత్వం, లయకారుడు. అంటే పనికిరాని వాటిని, ప్రగతికి అడ్డంకిగా మారిన వాటిని నాశనం చేయడం. ఇక్కడ మనం నాశనం చేయాల్సింది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిన నిర్లక్ష్యాన్ని, జడత్వాన్ని. నాగరడోనా డ్యాం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఏమీ జరగదులే అనే భావనను నాశనం చేసి విశ్వాసాన్ని మళ్లీ పునరుద్ధరించవచ్చు. ఇక రెండో సూత్రం విష్ణువతత్వం, స్థితికారుడు. అంటే మంచిని కాపాడుకోవడం, దాన్ని కొనసాగించడం. విజయవంతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. వాటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న నమ్మకాన్ని స్థిరంగా నిలబెడుతుంది. మూడో సూత్రం బ్రహ్మతత్వం, సృష్టికర్త. అంటే కొత్తదనాన్ని సృష్టించడం. పార్టీలో యువతకు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే బోయ, కురువ సామాజిక వర్గాల కార్యకర్తలకు నాయకత్వ అవకాశాలు కల్పించాలి. ఇది పార్టీకి కొత్త రక్తాన్ని ఇవ్వడమే కాదు, ప్రజలకు ఒక కొత్త భరోసాను కూడా ఇస్తుంది. ఇక 4వది బహుశా అన్నిటికంటే కీలకమైన సూత్రం దుర్గాతత్వం, రక్షకురాలు. అంటే క్రమశిక్షణను, గౌరవాన్ని కాపాడుకోవడం. నాయకులు, కార్యకర్తల ప్రవర్తన ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఉండాలి కాని తగ్గించేలా ఉండకూడదు. ఏ ఒక్క వర్గాన్ని కించపరచకుండా అందర్నీ గౌరవించే వాతావరణాన్ని సృష్టించడమే పార్టీ సమగ్రతను కాపాడుతుంది. సరే, మనమిప్పుడు 5వ భాగానికి వచ్చాం. విశ్వాసానికి ఒక బ్లూ ప్రింట్. సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి, కాని వాటిని క్షేత్రస్థాయిలో, ఆచరణలో ఎలా పెట్టాలి ఇప్పుడు చూద్దాం. తక్షణమే చేపట్టాల్సినవి 5 పనులు. 1. నాగరడోనా డ్యాంపై ఒక స్పష్టమైన కాలపరిమితితో కూడిన హామీ ఇవ్వాలి. 2. ఇప్పటిదాకా అందించిన 2,70,000 కోట్ల సంక్షేమం గురించి ప్రతి గడపకు చేరేలా వివరించాలి. 3. బోయా, కురువ గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధతో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయాలి. ఇక్కడొకటి గుర్తుంచుకోవాలి, ప్రతి గడపకు వెళ్ళినప్పుడు వాళ్ల సమయాన్ని, వాళ్ల ప్రైవసీని మనం గౌరవించాలి. భారతదేశపు కొత్త డేటా చట్టాల ప్రకారం ప్రజల సమాచారాన్ని బాధ్యతాయుతంగా వాడటం, వాళ్ల అనుమతిని గౌరవించడం చాలా ముఖ్యం. 4. కొత్త అభ్యర్థిని ప్రజలకు దగ్గర చేసేలా క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేపట్టాలి. 5. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను వెంటనే తిప్పికొట్టేందుకు ఒక వ్యవస్థను సిద్ధం చెయ్యాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పరిస్థితి ఇది. రాష్ట్ర సంక్షేమ పథకాలు మన అతిపెద్ద బలం. దాన్ని మరింత సమర్థవంతంగా వాడుకోవాలి. మన కేడర్ నెట్వర్క్ను మళ్లీ ఉత్తేజపరచాలి. బీసీ వర్గాల్లో బలహీనపడిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలి. కొత్త అభ్యర్థికి ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకురావాలి. మన బలాలను వాడుకుంటూ బలహీనతలను అధిగమించడమే అసలైన వ్యూహం. చివరిగా 6వ భాగం నాయకత్వ మార్గం. రాజకీయాలను దాటి ప్రజల హృదయాలను గెలుచుకోవడం ఎలా? ఆలూరు తీర్పు నుంచి మనం నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. సంక్షేమమనేది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా అవసరమే. కాని అది ఒక్కటే సరిపోదు. ప్రజలకు భవిష్యత్తు మీద ఒక భరోసా కావాలి. ఆ భరోసా ఉద్యోగాల రూపంలో, పూర్తి అయిన ప్రాజెక్టుల రూపంలో, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మగౌరవంతో జీవించే అవకాశం రూపంలో రావాలి. ప్రజల గౌరవమంటే వాళ్లకు హామీలివ్వడం కాదు, వాళ్ల జీవితాలను మార్చే పనులు చేసి చూపించడం. ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. తీవ్ర రాజకీయ విభజన,
ఆర్థిక అనిశ్చితి ఉన్న నేటి కాలంలో ప్రజల మధ్య నిజమైన నమ్మకాన్ని ఎలా నిర్మించాలి? ఇది కేవలం ఆలూరుకు సంబంధించిన ప్రశ్న కాదు, మనందరి ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. ఒకవేళ మీరు కూడా ప్రజలే కేంద్రంగా ఉండే నాయకత్వాన్ని నిర్మించాలనుకుంటే, మీ నియోజకవర్గానికి నిజమైన సేవ చెయ్యాలనే తపన ఉంటే మమ్మల్ని సంప్రదించండి. blueprintstrategies.ai. మా ఇమెయిల్ ఐడి mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కి కాల్ చేయండి. గుర్తుంచుకోండి, మన లక్ష్యం రాజకీయాలకు అతీతమైనది.